చెప్తా. ఏంటి తమ్ముడు, ఆకలా? ఏంటి తమ్ముడు, ఏమైంది? ఏంటి బామర్తి, మా చెల్లిగా నేను కొట్టలేదు కదా. తను కొట్టినా నేనెంత ఫీల్ అయ్యేవాడిని కాదు. కానీ ఆ కృష్ణప్రసాద్ ఆ కృష్ణప్రసాద్ ఏమైనా అన్నాడా నిన్ను? నన్నేమైనా అన్నా పర్లేదండి, కానీ నా వర్క్ ని బ్లేమ్ చేస్తున్నారు. ఏమైంది తమ్ముడు? నాకు అసలు అగ్రికల్చర్ స్పెల్లింగ్ తెలీదంట. ఒకవేళ నువ్వేదో చేద్దాం అనుకున్నా ఈ ఊర్లో వాళ్ళెవరూ నీకు సపోర్ట్ చేయరు. ఎవరైనా చేస్తారన్నా నేను చేయనివ్వను. మా అమ్మాయి హెల్ప్ లేకుండా నువ్వేం చేయలేవు అంటున్నారండి. అంత మాట అన్నాడా? అటు చూడండి, ఇంకా అమ్మాయికి ఏదో నూరు పోస్తున్నాడు. పోస్తాడండి, పోస్తాడు. ఎందుకు పోయాడు? స్థానబలం. ఆయన మాటల్లో కూడా నిజం ఉందిలేండి. మీరు కూడా ఈ ఊరు వాళ్ళు కాబట్టేగా నా ప్రాజెక్ట్ లో యాక్ట్ చేయమంటే చేయట్లేదు. అది కాదు బామర్ది. మామా పద. ఎక్కడికి? పద చెప్తాను. తమ్ముడు నువ్వు కూడా పద. రా. ఇదిగో శైలు, ఏంటొదినా? మీ డాక్యుమెంటరీలో మమ్మల్ని యాక్ట్ చేయమని అడిగారు కదా. అవును, మీకు ఇష్టం లేదని చెప్పారు కదా, అందుకే వేరే వాళ్ళని కాంటాక్ట్ చేసాం. క్యాన్సిల్ చేయి. నేను మా ఆయన ఈ డాక్యుమెంట్లో యాక్ట్ చేస్తున్నాం. మీ ప్రాజెక్ట్ కోసం కాదు, మా తమ్ముడి కోసం. రాజీ, కమిట్ అయిపోకే. మామా, ప్రెస్టీజ్ ఇష్యూ, మనం వెనక్కి తగ్గకూడదు. అయితే సరే, ఎస్, మేమిద్దరం యాక్ట్ చేస్తున్నాం. బామర్ది చెప్పండి. కాన్సెప్ట్ ఏ రాస్తావో కాపీ కొడతావో నీ ఇష్టం. నా కటౌట్ మాత్రం నీకే సపోర్ట్. ఓకే మామా. మామా, కట్ బ్లౌజ్ అంత లేవు, నువ్వు కటౌట్ అంటే నమ్ముతారా? కాన్ఫిడెన్స్ చూసి కొన్ని నమ్మేస్తారు రాజీ. అయితే ఓకే. మీరు అలానే ఫిక్స్ అయిపోండి. ఒక్కొక్కటి కాదు, 100 బ్లాక్లు ప్లాన్ చేస్తా. పదండి. శైలు, ఏంటమ్మా వీళ్ళ గోల? నాకేం అర్థం కావట్లేదే. అంటే వాళ్ళతో షూట్కి ఎవరు సపోర్ట్ చేయరని చెప్పాను అంకుల్, అందుకే వాళ్ళని ఇంక్లూడ్ చేశాడు. ఏంటో, ఒకే జాతి పక్షులు ఒకే గుటికి చేరతాయన్నట్లు ఈ పిచ్చి ఆ పిచ్చి కలిసింది. సర్లే, నీ వర్క్ అయిపోతే పదమ్మా, నేను డ్రాప్ చేస్తాను. సరే అంకుల్, రండి. పద. చక్రవర్తి గారు, ప్రతి సంవత్సరం మీ దంపతులే పీటల మీద కూర్చుని స్వామివారి కళ్యాణం చేయిస్తారు కదండి. ఈ సంవత్సరం ఎందుకు ఆసక్తి చూపించడం లేదు? ఏమీ లేదండి, స్వామివారి సేవ అందరూ చేసుకుంటే బాగుంటుంది. ప్రతిసారి మేమే ఎందుకు? ఈసారి వేరే ఎవరికైనా అదృష్టం కలిగించండి. అది కాదండి, మీది చాలా మంచి మనసు. మీ చేతుల మీదుగా స్వామివారికి కళ్యాణం జరిగినందువల్లే ఊరంతా పచ్చగా ఉందని అందరి అభిప్రాయం. సరేనండి, కళ్యాణానికి ఇంకా చాలా రోజుల సమయం ఉంది కదా. ఈలోపు వీడిని నేను ఒప్పిస్తానులేండి. మీరు వెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి. కృష్ణప్రసాద్ గారు మాటిస్తే చక్రవర్తి గారు ఇచ్చినట్టే. మేము వెళ్ళొస్తామండి. మరి అయితే వెళ్ళొస్తామండి. ఏంట్రా కృష్ణ, వాళ్ళకెందుకలా హామీ ఇచ్చావు? నేను ఎందుకు వద్దనుకున్నాను నీకు తెలుసు కదా. రేయ్, మన బాధలకి భగవంతుడితో ముడిపెట్టొద్దురా. సరే, అప్పటి సంగతి కదా, చూద్దాంలే. పద, భోంచేద్దారా. వద్దురా, ఇప్పటికే ఆలస్యమైంది. నేను బయలుదేరతానరా. సరేరా. అమ్మా, నాన్నకి కళ్యాణం జరిపించడం సెంటిమెంట్ కదా, ఎందుకు చేయనంటున్నారు? నీ గురించే. నా గురించా? అవును, పోయిన సంవత్సరం కళ్యాణం జరిపించినప్పుడు నీ పెళ్లి కోసం మొక్కుకున్నారు. అది సక్రమంగా జరగలేదని ఆయన బాధ. అందుకే ఈసారి కళ్యాణంలో కూర్చోకూడదనుకుంటున్నారు. నేను నాన్న మనసుని చాలా బాధ పెట్టాను కదమ్మా.
అదేం లేదు శైలు. ఆయన కోరికని దేవుడు తీర్చాడు. అందుకే బాలు లాంటి మంచివాణ్ణి నీకు భర్తగా చేశాడు. ఆ విషయం మీ నాన్నకు అర్థమైతే చాలు. కానీ నాన్న నా గురించి కన్న కలలేవి నిజం కావు కదమ్మా. ఆయనకి ఆ బాధ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. చివరికి మంచి జరిగిందా లేదా అనేది ముఖ్యం. నీ విషయంలో నాకు ఆ బాధ లేదు. కాకపోతే కాకపోతే అంతా బాగుంటే ఈ సంవత్సరం కళ్యాణం నీ చేత అల్లుడిగారి చేత జరిపించాలనుకున్నాను. చూద్దాం, దేవుడు అందుకే అల్లుడి గారిని ఇక్కడికి రప్పించాడేమో. చూసుకున్నాడు అమ్మా. ఐఎమ్ సో సారీ నాన్న. జాగ్రత్తమ్మా, చూసుకో. ఇంకొంచెం వడ్డించినా? అంత మొహమాటంగా తింటావేంటి? బాగా తిను. ఏం లేదండి, మీరు చాలా ఎర్లీగా భోంచేస్తారు. నాకైతే 10 దాటితే కానీ భోజనం గుర్తురాదు. అసలు ఈ జనరేషన్కి హెల్త్ కాన్షియస్ అనేది బొత్తిగా లేదు. టైంకి తినకపోవడం, జబ్బులు తెచ్చుకోవడం. బామర్ది, ఎప్పుడూ ఒక భోజనానికి మరో భోజనానికి గ్యాప్ ఎక్కువ ఉంటేనే జీర్ణశక్తి ఇంప్రూవ్ అవుతుంది. అవును, మీరేమో స్నాక్స్ అని ఫాస్ట్ ఫుడ్ అని నానా గడ్డి తిని ఒళ్ళు పెంచుకుంటూ ఉంటారు. వాటిని తగ్గించడానికి మళ్ళీ జిమ్లు వర్కౌట్లు చేస్తుంటారు. జిమ్ చేయడం కూడా హెల్త్కి మంచిదే కదండి. అసలు ఫుడ్ సిస్టమ్ని కరెక్ట్గా పాటించి బాడీని రెస్ట్ పొజిషన్లో కాకుండా ఏదో ఒక పనిలో యాక్టివ్గా ఉంచితే చాలు కదా. బాడీని రెస్ట్లో కాకుండా ఎప్పుడూ యాక్టివ్గా ఉంచాలి. అది మీ వల్ల కుదరదులే. అదే మమ్మల్ని చూడు, కడుపు నిండా తింటాం, ఒళ్ళొల్చిలా పొలంలో కాయ కష్టం చేస్తాం. ఇంటికొచ్చేసరికి ఆ అలసటతోనే ప్రశాంతంగా నిద్రపోతాం. నిజమేనండి. ఈ రోజుల్లో సిటీలో అందరూ కూడా ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత సంపాదించినా వాళ్ళు మీలా ప్రశాంతంగా మాత్రం ఉండలేరు. నేను మీలాగే అండి. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు రైతుల మీద రెస్పెక్ట్ పెరగడమే కాదు, అసలు వ్యవసాయం అంటే ఏంటో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. నాకు వ్యవసాయం గురించి నేర్పుతారా? ఎంత ఛార్జ్ చేస్తాడో అడుగు మరి. ప్లీజ్ అండి, మేనేజ్మెంట్ సీట్లగా ఫీజు పెంచకండి. అసలు నువ్వు వ్యవసాయం గురించి తెలుసుకోవాలన్నావు చూడు, అక్కడి నువ్వు ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిపోయావు. నీకు సీట్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఏమైందండి? మీ బావ నోటి వెంట ఫ్రీ అనే పదం విని చాలా రోజులైంది. అందుకే చెవులు తుప్పు వదిలిపోయాయనుకో. తినండి. మీ ఊర్లో టీ ఇలా కూడా ఇస్తారా? నేను కరెక్ట్గానే ఇచ్చాను, నువ్వే సీన్లో సింకే లేవు. సింక్ అవ్వాల్సిన వాళ్ళు అవ్వకపోతే
ఇలా నాన్ సింక్లే వస్తాయి. బామర్ది, నీ కెమెరాని కాస్త టైట్ ఫ్రేమ్ నుంచి వైడ్ యాంగిల్ చేసి చూడు. అది సూర్యుడు అట్టున్నాడు కాబట్టి సరిపోయింది, లేదంటే రేపు నీకు సూర్యోదయమే ఉండేది కాదు. మావా టీ తీసుకో. అదేంటి తమ్ముడికి ఇవ్వలేదా? ఇచ్చాను కానీ తీసుకోలేదు. ఏం తమ్ముడు, కాఫీ కావాలా? కావాలి, కానీ ఈ కాఫీ కాదు. మరి హోమ్ సిక్ లాగా మీ తమ్ముడికి వైఫ్ సిక్ పట్టుకుంది. ఓ పాపం, మనిషి ఇక్కడ మనసు అక్కడ. ఈయన సూర్యుడు వెళ్ళే వరకు వందనం చేస్తూనే ఉంటాడా? నా ఇంటికి నా శైలమ్మే కదా. ఏమండి కాఫీ? బామర్ది, దా ట్రాఫిక్ క్లియర్ అయింది. బాగుందండి, చాలా బాగుంది. మీరు అంకుల్కి టీలు టిఫిన్లు సప్లై చేయడం కాదు, మొగుడికి సేవలు చేసుకోవే అని మీ అమ్మాయికి కూడా చెప్పండి. అవ్వో, ఒరే నీళ్లు బంగారం కాదు. బామర్ది, అలా అరవకయ్యా. మా పెద్దోని గాని బయటకు వచ్చాడంటే నిన్ను నన్ను కలిపి పాతేస్తాడు. ఎందుకు మావా భయం? అత్తగారిని పలకరిస్తే తప్పేంటి? నువ్వు ఊరుకోవే రాజీ. ఓయ్, ఏంటి కోతులా అరుస్తున్నావు? ఏంటి అల్లుడు గాని కోతి గీతి అంటున్నావు? అది అలా అడగండి. నా జంట కొద్ది తప్పిపోయింది, దానికోసమేలే. నీకు గాని కనిపించిందా? అయినా మా అన్న వదలు చేసే సేవ చాలదా? మళ్ళీ మేం కూడా ఇంకా సేవ చేయాలా? ఓ మరదల పిల్ల, అసలే కొసరే. ఒసేయ్, వాడే బేస్ వైస్ వేసుకుని అరుస్తున్నాడంటే నువ్వు ఇంకా వాల్యూ పంచుతావేంటే? అబ్బా, మీరూరికి భయపడకండి, ఎవరు వస్తారో చూద్దాం. మీరే అంత ధైర్యంగా ఉంటే నేనేమో తక్కువ తిన్నానా? వెనక్కిరండి బామ్మది, వెనక్కిరా. రాజీ, వెనక్కిరా. ఏం పెద్దమ్మా, మా వాడికి ఏం సమాధానం చెప్తావు? ఇప్పుడు చెప్పు పెద్దమ్మా, మీ అల్లుడికి ఏం సమాధానం చెప్తావు? వసుంధరా, ఏంటి నిన్ను సమాధానం చెప్పమన్నాడు? రాజీ, బామ్మర్ది, ఏదో ఒకటి మాట్లాడండి. అమ్మో, ఇప్పుడు చెప్పైపోయారా? సురమ్మ పెద్దమ్మ, నిన్నే తోటకూర కట్టే ఎంతంటే సమాధానం చెప్పుకుని వెళ్ళిపోతావే. సురమ్మ పెద్దమ్మ, తోటకూర కట్ట. లోపలికి వెళ్ళండి. వెంట్రుక వాసుడు తప్పిపోయింది, లేకపోతే వాచిపోయింది. ఓసే రాజీ, బామ్మర్ది, గుడ్ మార్నింగ్. అబ్బో, చాలా సీరియస్గా ఉన్నారే. డోంట్ డిస్టర్బ్ మీ.
ఏం చేస్తున్నావు? నువ్వెలాగూ కాన్సన్ట్రేటెడ్ గా పని చేయవు, అట్లీస్ట్ నేననే చేయాలి కదా. నేను వర్క్ చేయట్లేదా? ఎవరన్నారు? ఎవరు అండవేంటి? నేనే అంటున్నాను. తమరికి నన్ను టీస్ చేయడానికి, మా నాన్నని ఇరిటేట్ చేయడానికి టైం అంతా సరిపోతుంటే ఇంక వర్క్ ఏం చేస్తారులే. ఓహో, అదా విషయం. ఏం చేద్దాం, ఫ్రస్ట్రేషన్ వల్ల కొన్నిసార్లు సిచ్యువేషన్స్ అలా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంటాయి. అలా అంటే నాకున్న ఫ్రస్ట్రేషన్ కి నేను ఎలా రియాక్ట్ అవ్వాలి మరి? నీకెందుకు ఫ్రస్ట్రేషను? సమ్మర్ హాలిడేస్ కి ఇంటికి వచ్చిన హాస్టల్ స్టూడెంట్ల ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నావుగా. నేనేమో హోమ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నా, హోమ్ సిక్ తో ఏడుస్తున్నా. అంతగా ఏడ్చేవాడివి ఎందుకొచ్చావు? ఎందుకొచ్చాను నీకు తెలీదా? కారణం తెలుసు, నిజం తెలీదు. రెండిటికి తేడా ఏంటో? ఏదో నిజం కారణంగానే పరిస్థితుల్ని చక్కదిద్దుకునే అవకాశం ఏర్పడుతుంది. శైలు ప్లీజ్. హలో సార్, చెప్పండి. హౌ ఆర్ యూ బాలు? ఫైన్ సార్. ఏం లేదు, నువ్వు నేటివిటీ కోసం ఎవరో పేరుతో వీడియో షూట్ చేస్తాను కదా. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కంటెంట్ వరకు సెండ్ చేయమని హెడ్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఎస్ సార్, ఒక 2 days లో సెండ్ చేస్తాను. కొంతమంది కెమెరామెన్ డీటెయిల్స్ అడిగాను కదా సార్, ఎనీ అప్డేట్ సార్? యా, షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ నీకు మెయిల్ చేస్తాను, చెక్ చేసుకో. ఓకే సార్, థ్యాంక్ యూ. బాలు, Sir. ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ విత్ శైలు? జస్ట్ గోయింగ్ ఆన్ సార్. ఓకే, బీ పాజిటివ్. ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ద వర్క్. ఎస్ సార్. వీలైనంత త్వరగా డెమో షూట్ ప్లాన్ చేయాలి. వీ డోంట్ హ్యావ్ టైం. డెమో అంటే చాలా ఇంప్రెసివ్ గా చేయాలి. బేసిక్ కాన్సెప్ట్ ఏం తీసుకోవాలి? నేను ఒకటి అనుకున్నాను, లెట్ మీ షో యూ. నువ్వా? అసలు నీకు బియ్యం కోసం వేసే పంటని ఏమంటారో తెలుసా? వరి పంట అంటారు. ఇంకా చాలా తెలుసు. అబ్బో, పర్వాలేదే. అవును, ఇదంతా నీకెలా తెలుసు? కొన్ని మీ అన్నయ్య దగ్గర, కొన్ని నెట్లో చూసి తెలుసుకున్నాను. వెరీ గుడ్. కానీ ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది. ఏంటది? చెప్తాను, పద. అన్నయ్య. ఏం శైలు ఇలా వచ్చావు? నాతో ఏమైనా పనుందా? అవునన్నయ్య, చిన్న పనుండి వచ్చాం. బాలు, ఇందులో ఏ మొక్కలు హెల్దీగా ఉన్నాయో చెప్పు చూద్దాం. అది నేనెలా చెప్తాను? చూసా చెప్పు. చూస్తే మాత్రం కనిపిస్తుందా? అన్నయ్య, ఏంటమ్మా? నువ్వు పంటలు బాగున్నాయో లేక తెగులు పట్టాయో ఎలా తెలుసుకుంటావు? ఏముందమ్మా, చూస్తే తెలుస్తుంది. కొన్ని రంగు పాలిపోయి ఉంటాయి, కొన్ని ఆకుల మధ్యలో చీలికలు వస్తాయి. రకరకాల తెగుళ్లను రకరకాలుగా గుర్తించవచ్చు, అంతే. అర్థమైందా బాలు? దేన్నైనా అంచనా వేయడం తేలికే, అనుభవించి అర్థం చేసుకోవడం కష్టం. నీకు ప్రాక్టికల్ గా కూడా వాటి గురించి తెలిస్తేనే కరెక్ట్ గా ఎలివేట్ చేయగలవు. ఓకే, ఐ గాట్ ఇట్. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను. బాయ్ అన్నయ్య. బాయ్ అమ్మా. మామర్ది చెయ్యవు. మామర్ది, శైలు ఏమంటుంది? వెంటనే మీ స్కూల్లో అడ్మిషన్ తీసుకోమని చెప్తుందిలే. నేను రెడీ. నేను కూడా రెడీనే. అయితేరా? బావా, నీలు, నువ్వా? ఏంటి ఈ టైంలో వచ్చావు? మీ నాన్న చూస్తే ప్రాబ్లం అవుతుంది. నాన్న పక్కూరికెళ్ళారు బావా. అమ్మ నీకోసం క్యారేజ్ పంపించింది. ఉదయం నేనేదో సరదాగా అన్నాను. ఆంటీకి చెప్పు ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం వద్దని. పర్లేదు తీసుకో బావా, ఇది అక్కే చేసింది. ఓ, మరి నాకు తీసుకొచ్చావని మీ అక్కకి తెలుసా? తెలీదు. తెలిసినా తెలియనట్టే ఉంటుందిలే. సారీ బావా, మీ మధ్య ఈ డిస్టర్బెన్స్ నా వల్లే కదా. నీకు ఆ విషయం మర్చిపోమని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు? ఎలా మర్చిపోతాను బావా? అక్క మీకు దూరంగా ఉండలేక, మాకు దగ్గర అవ్వలేక డల్గా తిరుగుతుంది. మీరేమో అక్క కోసం వచ్చి ఇక్కడ నానా తిప్పులు పడుతున్నారు. ఇంత దగ్గరగా చూస్తుండి కూడా నేను కామ్గా ఎలా ఉండగలను? చూడు నీలు, నీ మాటలు వింటుంటే ఎప్పుడో ఒకసారి శైలు ముందు బరస్ట్ అయ్యేలా ఉన్నావు. ఆ పని మాత్రం చేయొద్దు.
నాకు ప్రామిస్ చేసావు గుర్తుంది కదా? ఆ ప్రామిస్కి కట్టుబడే బావా. ఇన్ని రోజులు నోరిప్పలేదు. పోనీ నువ్వైనా అక్కకి నిజం చెప్పేయచ్చు కదా. నిజం చెప్పడం పెద్ద విషయమేం కాదు, కానీ దాన్ని డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. కోర్స్ మీ అక్క స్ట్రాంగ్ గాలే కావచ్చు, కానీ ఫ్యామిలీ విషయంలో ఎవరైనా ఎక్కడో ఒక చిన్న పాయింట్లో వీక్ అయిపోతారు. నేను శైలుని ఆ కండిషన్లో చూడాలనుకోవట్లేదు. అర్థమైంది బావా, కానీ కానీ లేదు, కహానీ లేదు. నువ్వు ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ప్రాబ్లం. వెళ్ళు. ఓకే బావా, వస్తాను. రాజీ వదిన వస్తే అడిగానని చెప్పు. ఓకే. నేను ఇంతవరకు మీ మధ్య అసలు ఏం జరిగింది అని అడగలేదు, కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది. అత్తగారింటి పరువు కోసం నువ్వొక మెట్టు దిగావని అర్థమైంది. అది కాదండి. వద్దు, నాకేం చెప్పక్కర్లేదు. నువ్వు కాపాడాలనుకునేదాన్ని అలానే దాచుకో. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇన్ని రోజులు ఏదో వరుసకి నిన్ను తమ్ముడు అని పిలిచాను, కానీ ఇప్పుడు నిజంగా నీలాంటి తమ్ముడుండుంటే బాగుండు అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. రాజీ, రాజీ, ఆకలేస్తుందంటే అక్క తమ్ముళ్ళు ముచ్చట పెట్టుకుంటారంటే? తనని భోజనానికి పిలవడానికే వచ్చాను మావా. బామర్ది చేతిలో క్యారేజ్ ఏంటి? అత్తగారింటి నుంచి వచ్చిన పెళ్ళాం చేతి వంట. ఓహో. రేపటి నుంచి శైలు వాళ్ళ నాన్న అలవాట్లు, అభిరుచులు అన్నీ తెలుసుకుని ఆయన దారిలో నేను నడిచి ఆయన్ని నా దారిలోకి నడిపిస్తా. మా పెదనాన్న నీకు హైదరాబాద్ దారి చూపించకుంటే మేలే. ఊరుకో మావా, ఎంకరేజ్ చేయాల్సింది పోయి డిస్కరేజ్ చేస్తావేంటి? ఏమో ఏ పుట్టలో ఏ పావుందో. బాలు స్ట్రాటజీ వర్కౌట్ అయ్యి స్వయంగా ఆయనే అల్లుడు యో ద బెస్ట్ అంటాడేమో. ఆల్ ద బెస్ట్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయన బెస్ట్ అనే లోపు నా బేస్ బద్దలైపోతుందో ఏమో.